గైస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మీరు అందరూ సోషల్ మీడియాలో ఈ బాబుని మీరు చూసే ఉంటారు. ఈ బాబు పేరైతే అశ్వథ్. సో ఈ బాబుకి అయితే డిఎండి అనే డిసీజ్ ఉంది గైస్. సో ఈ బాబు ఇంజెక్షన్కి అక్షరాల 26 crores అయితే ఖర్చు అవుతుంది. నేనైతే మన ఛానల్ తరపు నుంచి ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నా గైస్. ఈ వీడియో చూసి వచ్చిన ప్రతి సబ్స్క్రైబర్ తరపున ఒక 50 రూపీస్ అండ్ అలాగే వీడియో రన్ అవుతున్న సమయంలో 100 అనే నెంబర్ మీకైతే స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది గైస్. దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టిన వాళ్ళ తరపున అయితే 100 రూపీస్ నేనైతే డొనేట్ చేస్తా గైస్. అంటే ప్రతి సబ్స్క్రైబర్ తరపున పెట్టిన వాళ్ళ తరపున అయితే నేనైతే డొనేట్ చేస్తున్నా. సో ఇదైతే మన ఛానల్ తరపు నుంచి సబ్స్క్రైబర్ తరపున అయితే డొనేట్ చేయడం అయితే ఇది క్యాంపెయిన్ ఒక ముఖ్య ఉద్దేశం. వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ రన్ అవుతున్న సమయంలో ఒక 2 seconds అయితే మీకైతే 100 అనే నెంబర్ కనిపిస్తుంది గైస్. సో అదైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీ రివ్యూ గురు ఛానల్ ఇన్స్టా పేజ్కి అయితే డిఎం చేయండి. ఒకవేళ మీరు అలా చేయలేని పక్షంలో బాబు క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. డైరెక్ట్గా దానికైతే మీరు డొనేట్ చేసేయండి. కానీ మీరు డొనేట్ చేయలేకపోతే మాత్రం ఈ విధంగా అయితే చేయండి గైస్. నేనైతే మీ తరపున అయితే డొనేట్ చేస్తాను. మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఆజాదీ 501 వెబ్ సిరీస్ రివ్యూ ఇదైతే ఆహాలో రిలీజ్ అయింది గైస్. అండ్ అలాగే బాలన్ ది బాయ్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రెండు మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతాయి. సో రివ్యూస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మొదటగా బాలన్ ది బాయ్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఇదైతే నేనైతే థియేటర్స్లో అయితే చూసా గైస్. సో ఇదైతే ఎల్లుండి అంటే జూలై 31st రోజు అయితే G5లో స్ట్రీమింగ్కి వస్తుంది. సో ఆ రోజు చూసిన మూవీ అయితే ఇప్పుడైతే రివ్యూ ఇస్తున్నా గైస్. ఎందుకంటే ఆ రోజు చూసిన మూవీ రివ్యూస్ అయితే నాకు చాలా టైం అయితే ఉండలేదు గైస్. అందుకే ఈ మూవీ అయితే ఇప్పుడైతే రివ్యూ ఇస్తున్నా గైస్. ఎందుకంటే జూలై 31st రోజు G5లో స్ట్రీమింగ్కి వస్తుంది కాబట్టి. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి చిదంబరం గైస్. సో రన్ టైం వచ్చేసి 2 hours 30 minutesతో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే బాలన్ అనే టీనేజ్ అబ్బాయి తన అమ్మ మిస్టీరియస్గా కనిపించకపోవడం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ జర్నీలో చాలా సీక్రెట్స్ బయటికి వస్తాయి. స్టోరీ ఎమోషనల్గా ఉంటుంది, సస్పెన్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది. సో డైరెక్టర్ చిదంబరంకి మంజుబల్ బాయ్స్ తర్వాత వచ్చిన సినిమా ఇది. కెనాన్స్ మరిడీకో ఫిలింలో షోకేస్ అవ్వడం వల్ల రిలీజ్కి ముందే మంచి బస్ క్రియేట్ అయింది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎమోషనల్ స్టోరీ బాగా వర్కౌట్ అయింది, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి గైస్, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. సో క్లైమాక్స్ ఇంపాక్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మిడిల్ పోర్షన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. కమర్షియల్ మూవీ లవర్స్కి పేస్ నచ్చకపోవచ్చు, కొన్ని సీన్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. ఫాస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లో అనిపించవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఎస్పెషల్లీ ఎమోషనల్ మిస్టరీ లవర్స్కి థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే అవి మిస్ అవ్వకండి. సో మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. బాలన్ ది బాయ్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, మిస్టరీ ఎలిమెంట్స్తో ఇంప్రెస్ చేస్తుంది. స్లో నరేషన్ ఉన్నా కూడా క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేస్తుంది. డిఫరెంట్ మలయాళం థ్రిల్లర్స్ నచ్చితే ఈ సినిమా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇదైతే మలయాళం మూవీ గైస్, తెలుగులో అయితే డబ్ అయింది. సో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక రెండవ మూవీ రివ్యూ ఆజాదీ 501 వెబ్ సిరీస్ రివ్యూలోకి వెళ్తే ఇదైతే ఇప్పుడైతే రిలీజ్ అయింది గైస్. అంటే 29 జూలై రోజు అయితే రిలీజ్ అయింది ఆహాలో. సో నేనైతే నైట్ 12కి అయితే స్టార్ట్ చేశా గైస్ వెబ్ సిరీస్. ఇప్పుడైతే కంప్లీట్ అయింది. సో వెబ్ సిరీస్ కంప్లీట్ అవ్వగానే మీకైతే రివ్యూ ఇస్తున్నా గైస్ ఫాస్ట్గా. సో ఇక దీనికి రివ్యూలో విషయంలోకి వెళ్తే మాత్రం దీనికి డైరెక్టర్ వచ్చేసి శివతేజ. సో రన్ టైం వచ్చేసి టోటల్ 6 episodes అప్రాక్సిమేట్లీ 30 to 35 minutes రన్ టైంతో ఆహాలో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఇండియాలో జరిగిన బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ స్కాన్ ఇన్స్పిరేషన్తో తీసిన క్రైమ్ థ్రిల్లర్. ఒక కామన్ మ్యాన్ సక్సెస్ కోసం తీసుకున్న డెసిషన్స్ ఎలా పెద్ద స్కామ్లో ఇన్వాల్వ్ అవుతాయో, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో సస్పెన్స్తో చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ స్కామ్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని డెవలప్ చేశారు. అదే సిరీస్కి మెయిన్ హైలైట్. సో ఈ సిరీస్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ నేచురల్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ ఫీల్ని బాగా మెయింటైన్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే స్లోగా ఉంటాయి గైస్. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండాల్సింది. కొన్ని ట్విస్ట్ ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఎమోషనల్ ఇంపాక్ట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో నాకైతే సిరీస్ అయితే యావరేజ్ వన్ టైం వాచ్ సిరీస్ అనిపించింది గైస్. క్రైమ్ థ్రిల్లర్ జనర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ డీసెంట్గా అనిపిస్తుంది. సో కానీ ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం చూస్తే యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. ఆజాదీ 501 స్ట్రాంగ్ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ స్లో నరేషన్, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల నెక్స్ట్ లెవెల్
థ్రిల్లర్ అవ్వలేకపోయింది. సో ఓవరాల్గా డీసెంట్ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.